ఒకవైపు సోషల్ మీడియాలో బాలకృష్ణకు వ్యతిరేకంగా పోస్టులు ఇంకా వస్తూనే ఉన్న వేళ అతనికి అంజలి మాత్రం థ్యాంక్స్ చెప్పింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినందుకు ఆమె బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలిపింది. చాలా సంతోషంగా ఉంది మీతోటి కలిసి మళ్ళీ మాట్లాడడం. అదే సందర్భంగా ఆ ఈవెంట్ హైలైట్స్ వీడియోను షేర్ చేసింది. అందులో బాలకృష్ణ తనను నెట్టివేసిన సీన్ కూడా ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినందుకు బాలకృష్ణ గారికి థ్యాంక్స్. బాలకృష్ణ గారు నాకు మధ్య పరస్పర గౌరవం ఉంది. చాలా రోజులుగా మేము మంచి ఫ్రెండ్స్. ఆయనతో కలిసి మరోసారి స్టేజ్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ అంజలి ట్వీట్ చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో అంజలి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. మరోవైపు అంజలిని నెట్టేసిన విషయంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీం బాలయ్యను వెనకేసుకొని వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా హీరో ఇష్వాక్ సేన్ మాట్లాడుతూ సరదాగా జరిగిన విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నారని, మొత్తం వీడియో చూడాలని అతను చెప్పాడు. బాలయ్య బాబు చాలా మంచి వ్యక్తి. సీరియస్ విషయాన్ని కూడా చాలా సరదాగా తీసుకుంటాడు. మనం కూడా దేనిని సీరియస్గా తీసుకోవాలి, దేనిని తేలిగ్గా తీసుకోవాలో అర్థం చేసుకోవాలి. ఆ వీడియోలో కొంత భాగాన్ని వైరల్ చేశారు. మొత్తం వీడియో చూస్తే తెలుస్తుంది. చివరిలో వాళ్ళిద్దరూ హైఫై కూడా కొట్టుకున్నారు అని ఇష్వాక్ సేన్ అన్నారు. అంజలిని బాలయ్య నెట్టిన విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా తేలిగ్గా తీసుకున్నారు. ముగ్గురు స్నేహితులు ఒక చోట మాట్లాడుకుంటున్నారనుకోండి, ఓ వ్యక్తి జరగమని అడిగితే అతడు జరగకపోతే ఏం చేస్తారు? ఏదో అలా నెట్టారు అంతే, అక్కడ జరిగింది అంతే, దీనిని అనవసరంగా వివాదం చేస్తున్నారని నాగవంశీ అన్నారు. ఇక ఇదే ఈవెంట్లో మరో వీడియో కూడా వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. అందులో బాలకృష్ణ కుర్చీ కింద మందు బాటిల్ ఉండటం చూడొచ్చు. ఈ వీడియోను కూడా నిర్మాత నాగవంశీ తేలిగ్గానే తీసుకున్నాడు. అదంతా గ్రాఫిక్స్ అని అతను చెప్పడం విశేషం. ఇప్పుడున్న వాటిలన్నిట్లోనూ గ్రాఫిక్స్ జోడిస్తున్నారని నాగవంశీ చెప్పారు. ఇదే సమయంలో మధ్యలో ఇష్వాక్ సేన్ మాట్లాడుతూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి పనిచేసిన వ్యక్తే ఆ పని చేశాడని, అతన్ని పట్టుకున్నామని కూడా చెప్పడం జరిగింది. సో ఫైనల్గా బాలకృష్ణ మీద జరుగుతున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని మనం భావించవచ్చు.